కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించిన మేయర్ డిప్యూటీ మేయర్కి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రమాణ స్వీకారం జరిగింది. దీనిలో భాగంగా సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొల్పినటువంటి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎవరు దక్కించుకుంటారనేటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో సైతం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎప్పుడైతే మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ వేదికగా చేసుకొని మేము చక్రం తిప్పుతాం, మేము రాజకీయాలు చేస్తామని చెప్పి చేసినటువంటి కామెంట్ నేపథ్యం ఒకవైపు, రెండో వైపు బీజేపీ శిబిరంలో ఉన్నటువంటి జ్యోతి మరొక కూటమిలోకి చేరడం అనేది మరొక విషయంగా చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా ఒక్కసారిగా దానికి సంబంధించి అయితే 68 మంది హాజరయ్యారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కోఆప్షన్ మెంబర్గా ఉన్నటువంటి మనకొండ ఎమ్మెల్యే ఇప్పుడే అక్కడికి వెళ్ళి పరిస్థితి సమీక్షించి బయటకు వెళ్ళినటువంటి దృశ్యాలు చూస్తున్నాం మనం. ఖచ్చితంగా దీనికి సంబంధించి క్లియర్ కట్ మెజారిటీ అంటే ఓటర్లు తటస్థగా ఉండాలని నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో 69 కాస్త 59కి పడిపోయింది. 59లో స్థానిక ఎమ్మెల్యే గంగ్ల కమలాకర్ సైతం రాలేదు. వాళ్ళందరూ కూడా 10 డిలీట్ చేస్తే 59 మందిలో మోర్ దెన్ 50%, 30 అంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా రెండవ డివిజన్ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ మేయర్గా, అలాగే 42వ డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ యాదగిరి సునీల్ రావు డిప్యూటీ మేయర్గా లాంఛనం అయిపోయింది వారి ఎన్నిక. దీనికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుపుతుంది. ఒకవైపు భారతీయ జనతా పార్టీని టార్గెట్గా చేసుకొని నాన్ బీజేపీ కూటమి అంతా కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇండిపెండెంట్లని లాగే ప్రయత్నం చేసి చాలా ఆసక్తికరమైన రాజకీయాలకు తెరదీసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ కార్పొరేషన్ పీఠంపై కాషాయ జెండా ఎగరేస్తానని ముందు నుంచి చెప్తున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక్కసారిగా తనదైన స్టైల్లో చక్రం నింపారు. ఆ శిబిరం నుంచి మరో 2 ఇండిపెండెంట్లు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి పరిస్థితిగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మేయర్ అభ్యర్థి అవుతారనేటువంటి ధీమా ముందు నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో అదే నిజం కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.